సామే నీ పైసలు ఏడున్నాయి? నీ దగ్గరే సామే కదా, కానీ ఆ డబ్బులు అనసూయ పర్సులో ఉన్నాయి, తీసుకో. అమ్మో, ఏమిరికించావే? ఇవి నా డబ్బులు. ఎప్పుడే లేవన్నావు కదా, ఏడు నుంచి వచ్చినాయి. నా మహిమతో నీ పర్సులో పంపించిన ఎమ్మెల్యే, తీసుకో. ఇవి నా డబ్బులు, ఇవి నా డబ్బు. ఇది నా డబ్బులు. తీవమ్మా. ఇవి నా డబ్బులు. దేవుడు మహిమ, అంత దేవుడు మహిమ, అంత వినాయకుడి మహిమ. అయ్యో సామే, ఓరి దేవుడు, 10,000 కొట్టుకుపోయింది కదే. నీ పని మళ్ళీ చెప్తానే. వినాయకుడు వచ్చిండు ఎమ్మెల్యే సారు. వచ్చిండు తల్లే, వచ్చిండు. నీ సంగతి తర్వాత చెప్తానే నేను. నా దగ్గర పైసలు నొక్కుతావు, నీ దగ్గర డబ్బులు నొక్కేసినావు. అయింది కదా, అందరూ నిమజ్జనానికి వెళ్దాం పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. 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 ఒసే బొడ్డదానా, నా దగ్గర డబ్బులు కొట్టేస్తావా? తెలివి నీ సొత్తైతే నీ దగ్గరున్న డబ్బు నా సొత్తే. చూడు, నీ దగ్గర నుంచి నా డబ్బులు ఎలా లాగేస్తాను. ఏంది ముసల్ది నోటి కిందేసింది? నాకు ఆశ పెట్టనీకా? చెప్తా చెప్తా. ఇగో మేకప్ పెట్టి. ఏంటే? కింద 100 రూపాయల నోటు పడింది, నీదేనా? అవునే, నాదే 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 నాదే. థాంక్యూ. అమ్మ దొంగ మొహందానా, ఎంత ఆపగా తీసుకుందో. పైగా నాదే అబద్ధం ఒకటి. ఈ బండ ఏమిది కాదు, నాకు తెలుసు. కావాలని పెద్దకి చెప్పరా? కావాలని చెప్పావా? ఎందుకే ఎందుకే? మనకి 100 వచ్చాయి. అంటే 500 వెయ్యాలన్నమాట. సరే, కర్మ, తప్పేదేముంది. 1000 కావాలంటే 100 వెయ్యాల్సింది.
ముసలిది మస్తు హుషారున్నది. నా కాడ పైసలు కొట్టేనికా చెప్తా చెప్తా. ఒకసారి దీని మొహం చూడండి. నిప్పులు వేసినప్పుడల్లా ఎలా పొంగిపోయిందో. చూడలేదులేవే. చూడరు మీరేమి. కళ్ళేమైనా కాకులు పొడుచుకుపోయాయా? కొంచెం ఉంటే రైలు కింద పడ్డ రూపాయి బిళ్ళలో అయిపోయేదాన్ని. చూడలేదని చెప్పాను కదా. మీరు చూడలేండి. నేను అక్క చేతులు నా కాడ కాదే, నన్ను మాయ చేయలేవు. ఇప్పుడు ఈ అనసూయ టాలెంట్ ఏంటో చూపిస్తాను, చూడవే. అమ్మో వయ్యే, వదలకూడదు. ముసలి, ఈ రోజు నాకు 950 వచ్చింది. 900? ఎలా? నువ్వే ఇచ్చినావు. నా 100 రూపాయల బాగు నువ్వు తీసుకున్నావు. మిగిలేదంతా 900 కదనే. పిచ్చిదానా, బ్యాగ్ 100 అయినా ఇందులో 10,000 ఉన్నాయి కదే. 10,000 అండ్ల పెట్టనీకి నీ లెక్క నేను పాగలదాన్ని అనుకున్నావు. పాకెట్లో పెట్టినా ఇది అన్యాయమే, మోసమే. గవన్నీ చేసేది నువ్వు, నన్నటమేందే? చెరువు వచ్చిందా? అయ్యా దేవుడా దేవుడా, నా 10,000 పోయాయిరా దేవుడా దేవుడా. ఆ పిల్ల రాక్షసి కొట్టేసింది దేవుడా దేవుడా. ఈ బతుకు బతికే కట్టి చచ్చిపోవచ్చురా దేవుడా దేవుడా దేవుడా. వెళ్ళి కత్తో తాడో తీసుకురా దేవుడా దేవుడా. కత్తితో పొడిసేద్దాం లేక ఏకంగా ఉరేసేద్దాం దేవుడా దేవుడా. ఏంటే కత్తితో పొడుస్తావు నన్ను? కత్తితో కాకపోతే కొవ్వొత్తితో పొడిస్తే మీరు చచ్చిపోతారా? నన్నెందుకు చంపుతావే? మీరే కదా అత్తయ్య గారు బతకడం కంటే చావడం నయం దేవుడు దేవుడు అన్నారు. అయ్యా చంపుతారే. పొట్టిది 10,000 కాజేసిందన్న బాధతో అలా అన్నానే, నిజంగానే చచ్చిపోతానా? మీరు నిజంగా చేస్తారేమో అని ఎంత ఆశపడ్డానో తెలుసా?
వెదవా ఏమనే మీరు పోతే మీ నగలన్నీ నాకే వస్తాయని. ఓసి పాపాత్మురాలా, నీ నగల కోసం నేను చావాలే? పోనీ నా కోసం చావండి. ఎంతో కష్టపడి వినాయక చవితి చేస్తే ఆ దయ్యం వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయిందా? చెయ్యి ఇక్కడ పెట్టావా? ఈసారి అది గనక మన ఇంట్లో అడుగు పెడితేనా కోళ్ళు వేరొగ్గొట్టేద్దాం. ఎవరిని నానమ్మ గారు తిడుతున్నారు? ఆ శ్వేతనే. ఎందుకు నానమ్మ గారు? దానికి పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద తెలీదు, అందుకని తిడుతున్నానే. ఏం చేసిందండి? అది అబ్బా ఊరుకోండి అత్తయ్య గారు, నేను చెప్తాను కదా. చెప్పు చెప్పు చెప్పు. ఇదిగో, నీకు మీ నాన్నమ్మ అంటే గౌరవం ఉంది కదా? చాలా ఉందండి. ఉదయాన్నే ఆవిడ గారు నీ కనపడితే నువ్వేం చేస్తావు? పాద పూజ చేస్తానండి. కానీ చేయలేదు, అందుకే మీ నాన్నమ్మ ఫీల్ అవుతోంది. అబ్బా మీరు ఊరుకోండి అత్తయ్య గారు, మధ్యలోకి రాకండి, నన్ను చెప్పనివ్వండి. ఇదిగో గీత, ఇదిగో ఆ శ్వేత 100 అగరబత్తులు కూడా వెలిగించలేదు, కనీసం కిలో కర్పూరం కూడా వెలిగించలేదు. అవును, అత్తయ్య గారి కాళ్ళ మీద. నానమ్మ గారు, మీరు అందుకు ఫీల్ అవుతున్నారా? లేదు 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 లేదు. అబ్బా మీరు ఊరుకోండి అత్తయ్య గారు, ఏదో మొహమాటం మీరును. లేదు లేదు. మీకు అది పూజ చేయడం ఏంటండి? మీకు నేనున్నాను. ప్లేట్లో కాలు పెడితే 10 రోజులు ఆగకుండా పూజ చేస్తాను నానమ్మ గారండి. 10 రోజులా? అయ్యో నేను చచ్చానే. అవును, అవసరమైతే 1,00,000 దీపాల వ్రతం చేయించుతానండి. 1,00,000 దీపాలా? అవును నానమ్మ గారండి, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం నేనేదైనా చేస్తాను నానమ్మ గారండి. పెద్దమ్మ గారండి, ఏంటి? మీరు ప్రసాదాలు సిద్ధం చేయండి. నానమ్మ గారండి, మీరు ఒత్తులు సిద్ధం చేయండి. నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. దేవుడా, అయ్యా దేవుడా, 1,00,000 ఒత్తులంటే దేవుడా, 1,00,000 రూపాయలంటేనే 1,00,000 రూపాయలు. వద్దులత్తయ్య గారు, వద్దులే. వద్దులంటే డబ్బులు అవ్వమానే. నా డబ్బులన్నీ అయిపోతున్నాయి. దేవుడా దేవుడా, ఎక్కడికి వెళ్తున్నారు ఈ అమ్మలారా? పాడిందే పాట పాస్ పనుల భద్రమ్మ అని ఆ డబ్బులు ఎన్నిసార్లు లెక్క పెడతావే? నాకెన్నిసార్లు ముద్దు పెడుతున్నావని నేను అడిగినా మావా? మామయ్య పెట్టే ముద్దుకి డబ్బుకు సంబంధం ఏంటే? నీకు నేనంటే ఇష్టం, నాకు ఈ పైసలంటే ఇష్టం, అందుకే ఎన్నిసార్లు ముద్దు చేసినా నీకు బొరుగొట్టది, ఎన్నిసార్లు పైసలు లెక్క పెట్టినా నాకు బొరుగొట్టది. లాజిక్కులు బాగానే తెలుసు, అయినా నీ దగ్గరకు అన్ని డబ్బులు ఎలా వచ్చే? అయి రాలే మావా, నేనే సంపాదించినా. అదే ఎలా సంపాదించావని. నువ్వెట్లా సంపాదిస్తున్నావు? మిషన్ గుట్టి. నేను పందెం కట్టి. అంటే చీట్ చేస్తున్నావా? నువ్వు సీటింగ్ నేర్పినవా? చిచ్చి, నేనెలా నేర్పుతానే? మరి నేనెట్లా చేస్తావా? మరి నీ డబ్బులు పందేల మీద ఎలా వస్తాయే? వస్తాయి మావా. రావు. పందెవా? పందెం. నేను ఈ సెట్ కంటే హైట్ ఎగురుతా. ఈ చెట్టు కన్నా హైటా? ఇంపాసిబుల్, ఎగరలేవు. ఎగురుతా. ఎగరలేవు. ఈ సెట్ కంటే హైట్ ఎగరకపోతే ఈ పైసలన్నీ నీకే ఇస్తా మావా. ఎగిరితే దానికి డబ్బులు ఇస్తానే. పక్కనా? పక్కా. ఎగరవే.
ముందు సెట్ నగరవాను. చెట్టు ఎలా కుడుతుంది? నేనేమన్నా ఈ సెట్ కంటే హైట్ ఎగురుతా అన్న గంతేనా? అంతే. మరి దీనికంటే హైట్ నేను ఎగరాలంటే ముందు ఎగరాలి కదా మావా. ఇది మోసమే దగా. లారీ హెడ్ లైట్ లెక్క 2 కళ్ళు పెట్టుకున్నావు. జర హెడ్ కూడా ఉండాలి. పైసలు తీయది. ఓసిని పందానికి పైసలు వస్తాయా అన్న పాపానికి నా దగ్గరే పిండేస్తావే. సర్లే, మొత్తం ఎంతున్నాయి? 3000 ఉన్నాయి. ఇదిగో తీసుకో, 6000 తీసుకో. థాంక్స్ బావా. ఓసాయి, రేపు నీ పుట్టినరోజు కదా, ఏదైనా గిఫ్ట్ కొందామని పక్కన పెట్టా. ఆ డబ్బులు ఇలా కొట్టేశావు. ఎన్ని జాకెట్ కుర్తే వస్తాయి ఆ డబ్బులు? మావో నీ పైసలు నాకేం వద్దులే. అవునే, ఆ డబ్బులతో ఏం చేస్తావు? గుడిలో పూజలు చేస్తావా? దేవుడికి పూజలు చేస్తే ఏమొస్తుంది మావా? పుణ్యం వస్తుందే. గదే ఈ పైసలతో 10 మంది ముష్టోళ్ళకి అన్నం పెట్టినా అనుకో, వాళ్ళ కడుపు నిండుతుంది మామా. సల్లగుండు బిడ్డ అని నన్ను దీవిస్తారు మామా. నేను కనబడినప్పుడల్లా మంచిగున్నవా బిడ్డ అని పలకరిస్తారు మామా. గదే దేవుడు ఖర్చు పెడితే అగరబత్తి పొగ వీల్సుడు, పాలన్నీ పాడు చేసుడు తప్ప నేను పోతే దేకను కూడా దేకడు బావా. ఈ డబ్బుతో అన్నదానం చేస్తావా? అవు మామా, మా అమ్మకి 10 మందికి అన్నం పెట్టాలంటే, పక్కనిళ్ళకి సాయం చేయాలంటే ఇష్టమని చెప్పినావు కదా మామా. గందుకే మా అమ్మ పేరు మీద నా పుట్టినరోజున స్వీట్లు పంచుతా మావా. అంటే ఇన్ని డబ్బులు దాచింది మీ అమ్మ పేరు మీద స్వీట్లు పంచడానిక? అవు మావా, గందుకే బొమ్మలు కూడా కొనుక్కోకుండా ఈ పైసలు దాచిన. నేను గిట్ల వంచుతా ఉంటే పైనుంచి మా అమ్మ చూడాలి, ఖుషి అయిపోవాలి. నువ్వు డబ్బులు దాస్తుంటే పిసినారు దానివేమో అనుకున్నా, కానీ 10 మందికి సాయం చేయడానికి దాస్తున్నావని తెలుసుకోలేకపోయినా. నీ చిన్ని మనసులో ఇంత పెద్ద ఆలోచన ఉందని తెలిసాక నా పెంపకాన్ని చూసి గర్వంగా ఉందమ్మా. నువ్వు కోరినట్టే రేపు గుడిలో స్వీట్లు పంచుదామమ్మా, సరేనా? థ్యాంక్ యూ మామా. అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. ఏంటి లాయరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చాను మేడం. సర్లే కూర్చో. ఏమ్మా గీత, బాగున్నావా? వామ్మో, ఈ పిల్లేంటి పాదాల వైపు అలా చూస్తుంది? కొంపదీసి కడుగుతానంటుందా? నానమ్మగారండి, ప్లేటు చెంబు తెచ్చుకోమంటారా అండి? నో! పాద పూజ గురించి మొన్నొచ్చిన నా అసిస్టెంట్ కథలుగా చెప్పారమ్మా. ప్రస్తుతానికి నా పాద పూజ చేసే అవకాశం లేదమ్మా. ఎందుకండి? అంటే చెప్పు కరిసిందమ్మా. చాలే, ఎక్కడైనా కుక్కలు కరుస్తాయి, కోతులు కరుస్తాయి, చెప్పులు ఎలా కరుస్తాయమ్మా? ఉసేయ్, నీ తెలివి తగలయ్యా. చెప్పులు కరవడం అంటే నీ పంటితో చికెన్ కొరికి తిన్నట్టు కాదే. మరి మీ పళ్ళతో పీకినట్టా? కాదే, చెప్పులు టైట్ అయితే పుండు పడుతుంది చూడు, దాన్ని కరవడం అంటారు. ఓహో, అర్థమైందా? ఇక నుంచి చెప్పేటప్పుడు అత్తయ్య గారు కలుస్తుంది అని కాదు, అత్తయ్య గారు బొండు పడింది అని చెప్పగలరా? ఇదిగా లాయరు, పాపం పాప ఏదో ముచ్చట పడుతోంది. ఓ 10 నిమిషాలు పాద పూజ చేసుకొని నువ్వు, పాపం ముచ్చట పడుతోంది. నా వల్ల కాదు మేడం. అయితే ఒక 100 ఇచ్చేయి. ఎందుకు మేడం?
దాన్ని చాక్లెట్ తెచ్చుకోమని పక్కకు పంపిస్తానులే. ఓ అర్థమైంది. ఇదిగోండి 100. థ్యాంక్ యూ. అమ్మ గీత, ఈ నోట్లో గాంధీ గారున్నారు, ఒకసారి దండం పెట్టుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. అదేంటండి చాక్లెట్ కొనిస్తానన్నారు? ఏ వయసులో చాక్లెట్ ఏం తింటావు? ఊరుకో. సర్లేండి, రేపు గీత బర్త్డే. భర్త? నా భర్తనా? ఎవరండి నా భర్త?